చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉద్రిక్తత. ఎమ్మెల్సీ భరత్ ని అడ్డుకున్న గ్రామస్తులు. కుప్పంలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ కి నిరసన సెగ తగిలింది. రామకుప్పంలో ఎంపీటీసీలు, సర్పంచ్లను వైకాపా ఎమ్మెల్సీ భరత్ బుజ్జగించేందుకు ప్రయత్నం చేయగా అక్కడికి తెదేపా నాయకులు, కార్యకర్తలు చేరుకుని వైసీపీ హయాంలో అభివృద్ధి చేయకపోగా ఇప్పుడు ఆ పార్టీలో చేరేందుకు వచ్చిన వారిని అడ్డుకునేందుకు భరత్ ప్రయత్నిస్తున్నాడని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భరత్ నిర్వహించిన సమావేశానికి టీడీపీ కార్యకర్తలు చేరుకుని భరత్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎందుకంటే మా పెద్ద మా గౌరవం ఉంది కాబట్టి 100% లాండ్ ఆర్డర్ విషయం అయితే మేము చేయము. ఆయన బయట వస్తే ఆయన మాట్లాడేసి వెళ్ళిపోతాం అంతే తప్ప మేమైతే ఇష్యూ చేయం సార్. మేము చెప్పండి సార్. విషయం ఏమంటే చంద్రబాబు నాయుడు బాబు ఆగు, నేను వచ్చిన తర్వాత మీరందరూ ఫస్ట్ బయటపడండి. ఎవరు నా గురించి నేను మాట్లాడిస్తాను. మీరు మాట్లాడాలి కదా, నేను మాట్లాడిస్తా. వీడియోలు తీసే మేము తప్పేం చేయాలి, ఆప్ చేయి. మీరు అట్లా మాట్లాడతారు. బాబు మీరు వచ్చినారు కదా, మీరు మాట్లాడాలన్నా ఆయన వచ్చి మాట్లాడతారా? మాట్లాడండి. ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడతారు. అది పద్ధతి కాదు. మాట్లాడుతున్నారు అదే నేను చెప్తే మీరు గౌరవిస్తారని చెప్పినాము. మాట్లాడి ఆయన మాట్లాడతారా? మాట్లాడతారు. చెప్తారు ఊరికి ఏంది బాగా నేర్పించారు సార్. వాళ్ళ ప్రభుత్వంలో సూపర్ గా నేర్పించారు మాకు. అవును సార్, రెండోది అన్లాఫుల్ అసెంబ్లీ అవుతున్నారు. ఈ రకంగా ఎలాంటి సమాచారం తెలుపకుండా మాకు మీరు అక్రమంగా సమావేశం కావడం కూడా తప్పు. రెండు విషయాలు. ఈ రెండు విషయాలు మీరు అతిక్రమిస్తే చట్టాన్ని మీ చేతిలో తీసుకున్న అవుతారు సార్. అందుకే సార్ చెప్తున్నాను, ఆగండి ఒక నిమిషం. మీరు ఈ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సిన వెళ్ళిపోతాం. ఈ రకంగా మాతో ఆర్గ్యూ చేసుకుని మీరు సాధించేది చట్టాన్ని గౌరవిస్తే మేము కూడా ఖచ్చితంగా మీకు ఏదన్నా కూడా మీది ఉంటాయి కాదని లేదు, కానీ ఏదైనా ఉంటే కూడా రాజకీయ పరంగా మాట్లాడుకోవాలి. కానీ చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం చట్టాన్ని మీ చేతులు తీసుకుంటే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు అర్థం చేసుకొని మాకు సహకరిస్తే సరాసరి మేము 100% ఓకేనా. దయచేసి అన్లాఫుల్ అసెంబ్లీ అయితే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం మేము చర్య తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడదు వేయం పోలీసులుగా. రైటా? సరే సార్. మేము ఆల్రెడీ మండల ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. 144 కూడా ఇది చేసుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి ఆ రకంగా మీరు ప్రవర్తించొద్దండి. మీకు ఏదైనా ఉన్నా ఎక్కడ మీరు మాట్లాడుకోవాలో ఏదైతే ఎమ్మెల్సీ కాబట్టి అయినా ఆ కౌన్సిల్లో మాట్లాడిస్తారా, లేకపోతే ఏదైతే ప్రజలతో మాట్లాడకపోవచ్చు. కానీ ఈ రకంగా ప్రాపర్టీస్లో ట్రెస్ పాస్ కావడం అనేది తప్పు. రైటా? ప్లీజ్ దయచేసి సహకరించండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు ఎవరు